అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, నా పేరు పురుషోత్తము, చింతకొండ గ్రామము, కర్నూలు డిస్టిక్, ఆలూరు మండలము. పోయిన సంవత్సరము అవతల సంవత్సరము ఎప్పటికీ 10 నెలలు 11 నెలల వరకు వంకలు పారినాయి. అది అంతమా దాని గురించే పెట్టుకుని ఉండేది. ఇంత ఇట్లా ఏక్ సడన్ గా ఇట్లా కట్ చేస్తారని మాకు తెలియదు. పోయిన సంవత్సరము ఇట్లా వచ్చిన దానికే కదా ఈసారి మీరు అనొచ్చు ఎందుకు పెట్టుకుంటారు అనేక. పోయిన సంవత్సరం ఇస్తున్నారు కదా, అవతల సంవత్సరం ఇస్తున్నారు కదా, మరి దాని ప్రకారంగా మేము మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ కి పెట్టినాము. ఏక్ సడన్ మీరు కాంట్రాక్ట్లు వచ్చినాయని మాకు ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా సార్. మీరు ఎప్పుడు తీసినట్లు తీసినామా అనేకి లేదు. ప్రతి సంవత్సరం వదిలినారు. దాని గురించి మనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఎంత ఖర్చులు, చాలా ఖర్చులు అయినాయి వీటికి. మళ్ళీ ఏకదమ్ బంద్ చేసినారంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు నష్టము? మాకు దాని గురించి మీరు చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. ఫస్ట్ ఇచ్చింటే మేము పెట్టుకుంటుండలేదు. పోయిన సంవత్సరం ఏంటి పెడతారు, మళ్ళీ అవతల సంవత్సరం ఏంటి పెడతారు? 10 నెలల వరకు 2 పంటలు వచ్చేంత వరకు. మరి ఈ సంవత్సరం దాని గురించి మేము పెట్టినాము. ఒకవేళ అట్లా లేదంటే మేము పెడుతుండలేదు. ఇప్పుడు బంద్ చేసినారు కదా, మాకు ఇంకా 20 రోజుల వరకన్నా నీళ్లు ఇడిచి అయిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, కాంట్రాక్టులు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మాకు చెప్పకుండా ఊరికి ఏకదమ్ బంద్ చేస్తే రైతులు ఆటికి పోవాలా? దాని గురించి మేము కోరేది ఒకటే, లేకపోతే చాలా నష్టం అవుతుంది. దీని గురించి రాజకీయ నాయకులు కానీ, అందరూ ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ తెలుసుకోవాలా. ఇంకోసారి వస్తే మాత్రం మనం ఎవరు ఇంకా రెస్పాన్స్ అనేది ఉండలేదు సార్. ఇది మాత్రం గ్యారెంటీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గము, ఆలారి మండలము, చింతకుంట గ్రామం. ఇక్కడ ఏప్రిల్ నెల వరకు హంద్రిని కాలువ నీళ్లు వదులుతుండ్రి. ఈసారి ఆ నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో దాదాపు 100 ఎకరాలు వరి నాటుకున్నాము. దాదాపు లాస్ట్ ఆఖరి ఎరువులు కూడా వేసేసినాము. పొట్ట దశలో ఉంది సార్. ఇప్పుడు నీళ్లు లేక 15-20 రోజులైంది, ఎండిపోయి అంతా బీకులు పారిపోతున్నాయి. ఇప్పుడు దయచేసి మీరు 1 నెల రోజుల పాటు నీళ్లు వదిలితే మాకు పంట నష్టం లేకుండా ఏదో పెట్టుబడి వస్తుందని ఆశిస్తున్నాము. లేదంటే మాకి పురుగుల మందే దిక్కు సార్. దయచేసి మీరు ఆ నీళ్లు 1 నెల రోజుల నెల రోజుల వరకు వదిలితే మేము ప్రాణాలతో ఉంటాము. లేదంటే చనిపోవడం ఖచ్చితంగా ఉంటుంది సార్. మా అంతా రైతులకి ఇక్కడ దాదాపు 100 ఎకరాలు పెట్టినారు సార్ రైతులు, కొక్కరిచేడు నుంచి చింతకుంట వరకు. మీరు దయచేసి ఈ 1 నెల రోజులు నీళ్లు వదిలితే మేము బతికే అవకాశం ఉంది. లేదంటే పురుగుల మందే అవకాశం సార్ మనకి. మరి దయచేసి మీరు నీళ్లు వదలని కోరుచున్నాం. చింతకుంట గ్రామం, ఆలార్వి మండలం. నేను వ్యవసాయం చేయబట్టి 10 సంవత్సరాలు ఎక్కువస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మాకు నీటి కొరత అనేది ఎప్పుడూ లేదు. కానీ ఈ సంవత్సరం హఠాత్తుగా నీళ్లు తీసినందువల్ల మాకు ఈడ పంట నష్టానికి చాలా గురి తీసింది. కొన్ని 100 ఎకరాలు, 1000 నుంచి 1500 ఎకరాల వరకు మా చింతకుంట గ్రామంలో ఈ ఆంధ్రనీవ కాలువ కింద, ఆంధ్రనీవ వాటర్ కింద మేము ఇక్కడ చాలా వరకు వరి పెట్టుకున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లా కాలేదు. 3 సంవత్సరాల నుంచి అయినా ఈ 3 సంవత్సరాల లోపు డ్యామ్ లో లేదన్నా కూడా మాకి 11 నెలలు 12 నెలల దాకా నీళ్ళు మాత్రం వచ్చినాయి. ఈ సంవత్సరము అన్ని నీళ్ళు ఉన్నా కూడా డ్యామ్ లోన ఎందుకు ఇట్లా తీశారనేది మాకి అసలు అర్థం కాకుండా పరిస్థితిలో ఉంది. మీరు పైన ప్రభుత్వము ఇట్లా మంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మేము కూడా టీడీపీ గవర్నమెంట్, టీడీపీ అన్ని మా తాతలప్పటి నుంచి మేము టీడీపీ గవర్నమెంట్ లోనే మేము కూడా వ్యవసాయం అంతా చేస్తూనే వస్తున్నాము. మీకు ఎట్లా పేరు పడిందో, టీడీపీ మనుషులు, టీడీపీ నాయకులని మీకు ఎట్లా పడిందో మేము కూడా మాకి అప్పటి నుంచి ఇప్పటిదాకా టీడీపీ మనుషులని మాకు కూడా పేరు పడింది. కానీ మీ రైతులు పక్కనుండే జనాలు ఏమంటున్నారు, మీ ప్రభుత్వంలోనే ఎట్లా జరిగింది, మీ ప్రభుత్వంలో చూడాలి ఎట్లా జరుగుతుంది, మీ ప్రభుత్వం మాకు సిగ్గుచేట్లు అయిపోయింది చెప్పేకి. ఇదే ప్రభుత్వంలోనే ఇట్లా చేస్తుండారంటే మాకు కూడా ఇది టీడీపీ గవర్నమెంట్ కి కూడా చాలా అవమానము. ఇక్కడ దాకా ఇంకా 20 రోజులు నీరు వదిలింటే పంట చేతికొచ్చేది. మేమంతా కోత కోసుకునే వాళ్ళం. లాటి గొర్రెలు మేపేకే చేనులు వదులుతున్నాము. మీరు కూడా దీన్ని తీసి మన ఇది
మనసులో తీసుకోకపోతే గినా మేము ఎక్కడికైనా సిద్ధం. మేము దీని నుంచి నిరాహార దీక్షకైనా కూర్చుంటాం, ఏమన్నా చేద్దాం. ప్రాణ నష్టానికి రైతు రాజు అనేవాడు ప్రాణ నష్టం పోవడానికి కూడా ఇది ఖచ్చితమైన మాట, పర్ఫెక్ట్. ఇది మాత్రము మేము మాత్రం వదిలిపెట్టము. మీరు పంట నష్టమన్నా కట్టే, పంట నష్టాన్ని కట్టియాలా, లేకపోతే నేడన్నా వదలాలా. గొర్రెలు మేపాకే వదలాల్సి వస్తుంది లాస్ట్. ప్రతి సంవత్సరం విడుస్తారని మేము వరి పెట్టుకున్నాము. నేను ఈడ అంత వరిలన్నీ పట్టుకొని పెట్టుబడంతా అయిపోయింది. 30 నుండి 50,000 వరకు ఖర్చు వచ్చింది. లాస్ట్లో ఇప్పుడు పంట వచ్చే టైంకి అంత పొట్ట కంకి ఉండదు సార్. కంకి పొట్ట ఉండేటప్పుడు నీళ్ళు ఈటికి 15 రోజులు అయింది. మాకు ఇంకా 20 రోజులు వదిలితే గాని మామంతా ప్రాణాలతో బతికే అవకాశం ఉండదు సార్. మీరు ప్రభుత్వము, రాజకీయ నాయకులు అందరూ కనుకరించి మాకి రైతుల మీద దయచేసి ఎట్లన్నా చేసి 20 రోజులు నీళ్లు వదిలే మార్గము చేయండి సార్. జిల్లా పరిషత్, మండల ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఇల్లు గేరు గాని వార్డు గాని తిరిగి మనకు ఓటేయండి, గెలిపియంచండి అడిగే మార్గం ఉండదు. కానీ వీటికి 15 రోజులైంది. రైతులు ఒక్క సుక్క నీళ్లు లేదు. రైతుల పరిస్థితి యాటిపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. పెట్టుకున్నాము, నీళ్ళు లేకుండా పోయినాయి. 1 మంత్ నీళ్ళు కావాలి మాకి. కనీసం 600 నుంచి 700 ఎకరాల ప్యాడీ ఉంది. మందులు వేసినాము, ఎరువులు వేసినాము, నారు పెట్టే వాళ్ళకి ఇచ్చినాము, ఏజులు తోలిచ్చినాము. ఒక్క నెల నీళ్ళు వదిలితే మాకు పంట పండిపోతుంది, లేదంటే పురుగుల మందు తాగి చావాల్సి వస్తుంది. అంద్రినీవ కాలువ కింద మా చింతకుంట గ్రామంలో దాదాపు 1000 ఎకరాల వరకు వరి నాట్లు వేసుకున్నారు. అందరు రైతులు ఇప్పుడు నీళ్లు వదలకపోతే తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వం దయతలచి అతి తొందరలో నీళ్లు వదిలితే ఈ రైతుల భవిష్యత్తు అంతా బాగవుతుంది. అందుకోసము ప్రభుత్వము, డిపార్ట్మెంటు మా ఈ చింతకుంట గ్రామ విలేజ్ ఈ పొలాలను చూసి మీరు మా మీద కనికరిస్తారని మేము ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.